వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి బంగారం పట్టివేత లేడీ కిలాడీలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు మునుగోడలో బీజేపీ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం మోగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో నారాయణపూర్లో ప్రచారం ఘనంగా కుమురం భీం వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి కొడాలి నాని ఆయన ఒక రాజకీయ అజ్ఞాని అని విమర్శ దుబాయ్ లేడీ కిలాడీల వద్ద 74 లక్షలు విలువ చేసి 1410 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇద్దరు మహిళా ప్రయాణికులు కస్టమ్స్ అధికారులు కళ్లుగప్పి బంగారాన్ని తరలించే యత్నం చేశారు. అనుమానం వచ్చి అధికారులు బంగారం గుట్టు విప్పి సీజ్ చేశారు. లేడీ కిలాడీలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం మోగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంకిరెడ్డిగూడెం సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేష్, చౌటుప్పల్ రాజగోపాల్ రెడ్డి సతీమణితో కలిసి నారాయణపూర్లో ఇంటింటి తిరిగి ప్రచారం చేశారు. కార్యక్రమంలో మోగుళ్లపల్లి అశోక్, రామిని, శివ, మనోజ్, కృష్ణ, రామ్రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొమురం భీం 82వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పోడు భూముల సమస్యలపై సర్వేల పేరుతో మోసం చేస్తుందన్నారు. వారికి తోడు భూముల సమస్యలు వెంటనే తీర్చాలని అన్నారు. కానీ అక్కడ తీరా వచ్చేసరికి తప్పకుండా ఆదివాసులందరూ కూడా కేటీఆర్ని తిరగబడతారనే విషయం ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోగానే ఏదో వర్షం సాకు చూపెట్టుకొని మరి జై భీమ్ ఎనభై 82వ కుమ్రం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఖానాపూర్ చౌరస్తాలో జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి వసూలు బాసిన కుమ్రం భీం గారికి 82వ వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ కుమ్రం భీం చరిత్ర గురించి ఈరోజు అందరికీ తెలుసు. ఎక్కువగా సమయం తీసుకోకుండా, ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి 2 నిమిషాల్లో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యంగా కుమ్రం భీం ఏ ఆశయం కోసం అయితే పోరాటం చేసిందో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ఆశయం నెరవేరడం లేదు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాధించిందే ఉద్యోగాలు, నియామకాలు, అదేవిధంగా పోడు భూములకు పట్టాలు. మరి స్వరాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగానే జై కొమురం భీం, జై కొమురం భీం, జై కొమురం భీం, జై కొమురం భీం, అమర్ హై కొమురం భీం, అమర్ హై కొమురం భీం, జై కొమురం భీం, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై కొమురం భీం, జై కొమురం భీం, జై కొమురం భీం, జై కొమురం భీం, అమర్ హై కొమురం భీం, అమర్ హై కొమురం భీం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని మరోసారి నిరూపితమైందని ఆయన విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి పెట్టాల్సిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వేసే చిల్లరకు ఆశపడుతున్నారని ఆరోపించారు. విశాఖ గర్జన బల ప్రదర్శన కాదని 3 జిల్లాల ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. సిగ్గులేదు. ఏం జన్మది వాడంటే 420 నా కొడుకు. వాడికి ఎట్టా బుద్ధి లేదు ఆ చంద్రబాబు నాయుడికి. నీకేమైంది? ఎన్నిసార్లు చచ్చిపోయిన వ్యక్తిని కూడా ఎన్నిసార్లు పొడిచి 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 చంపుతానే ఉన్నారు. సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఆ షో ఒకటి పెట్టి దాంట్లో ఒక ఆయన్ని తీసుకొచ్చి రామారావు తప్పు చేశాడంట. తప్పులేదంటే ఈయనకి ఒక పెద్ద మహానటుడు రామారావుని మించిపోయాడు. ఒక దేన ఫేస్ పెట్టి బాగా బాధేసిందంట. ఎందుకు ఆయన పొడిసి ముఖ్యమంత్రి అవడానికి నీకు బాధేసిందా? ఒక దేన ఫేస్ పెట్టి మళ్ళీ ఆయన కడుపును పుట్టిన ఆయన్నే సాక్షిగా పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆ కుటుంబ సభ్యులకే. కాబట్టి ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చనిపోయినటువంటి ఎన్టీ రామారావుని 25 సంవత్సరాలు దాటినా కూడా మళ్ళీ పొడిచి 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 చంపుతా ఆయన రక్తం మాంసాలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతుకుతున్నటువంటి ఈ చంద్రబాబు లాంటి 420 గాలనే ఈ రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎన్టీ రామారావు చెప్పాడు మహానుభావుడు, ఇది నాకు జరిగింది, ఔరంగజేబుకు జరిగింది, గతంలో నాకు జరిగింది, వీడి రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడతాడని చెప్పారు. అది ఎన్నిసార్లు పొడిచాడు. కాబట్టి ఇటువంటి దుర్మార్గుడిని ఎటువంటి షోలు పెట్టుకున్నా ఎటువంటి కార్యక్రమాలు పెట్టి రామారావు తప్పు చేశాడు, నేనే తప్పు చేయలేదు, రామారావు కాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన కనికరించకుండా తప్పులు చేస్తానే ఉన్నాడు, నేను అందుకని చెప్పి పార్టీని కాపాడతాకు. నువ్వెవడు పార్టీని కాపాడతాకు? బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకోవాల్సిందే. నిన్ను నమ్మితే పార్టీ వాళ్ళంతా నీతో పాటు వచ్చేవారు. సిగ్గుసారం ఉండాలి కదా, మనిషి జన్మే నువ్వు ఎత్తింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకున్నానని చెప్పి కొత్తగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి చెప్పవసలా. ఎందుకంటే ఎన్టీ రామారావు పిల్లనిచ్చి అక్షంతలు వేసేటప్పుడు ఒకసారి పట్టుకున్నాడు కాళ్ళు. అది రాష్ట్ర ప్రజలు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు అందరూ చూశారు కదా. చూసామా? కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్టీ రామారావుని ఓడిస్తా, ఎన్టీఆర్ మీద పోటీ చేస్తాను ప్రగల్భాలు పలకడం కూడా మనం చూసాం. నెక్స్ట్ ఏం చేశాడు? ఓడిపోయి వచ్చి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు కదా. పట్టుకోవటం అసలు ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గర కూర్చుని ఉండేవాడు కదా మనాడు, మనం చూడలేదా? తర్వాత రామారావు క్యాబినెట్లో తీసుకున్నప్పుడు 94లో కూడా ప్రమాణ స్వీకారం చేస్తే అన్ని లక్షల మంది పబ్లిక్ ముందు కాళ్ళు పట్టుకున్నాడు, చూశారు కదా. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవడం చూడని వెదవేయడం ఉన్నాడా? ఇప్పుడు కొత్తగా షోలో నేను రామారావు కాళ్ళు పట్టుకున్నా అని చెప్పి నువ్వు చచ్చిందే కాళ్ళ దగ్గర పట్టుకుని చచ్చావు కదా. ఇప్పుడు చెప్పేది కూడా అదే. ఏమో నువ్వు కాళ్ళు పట్టుకుని దొంగలాగా 420 నా కొడుకులాగా ఆయన దగ్గర చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచిన వెదవు అని చెబుతున్నావు. నేను కాళ్ళు పట్టుకున్నా, రామారావు కాళ్ళు పట్టుకున్నా నువ్వు చెప్పేదంట సన్నాసి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గర చేరి ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకుని ఆ పార్టీలో చేరినటువంటి పందికొక్కు 420 గడు అని రాష్ట్రంలో ఎవడో తెలియదు. ఆయన వెన్నుపోటును పొడిచిన వెదవు కూడా నువ్వే కదా. కాళ్ళు పట్టుకున్నా కొడుకు ఎట్ట వెన్నుపోటు పొడుతాడు? ఇప్పుడు నేను ఈ ఇల్లు వార్డులో తిరుగుతున్నా గడప గడపకి. తోటప్రసాద్ గారు మా పార్టీనో లేకపోతే మా సింపదైజరో పిలిచాడు నన్ను. నాకు ఆయన పద్ధతి నచ్చలా, నేనేం చేయాలి? కవాడిగూడ డివిజన్ బండనగర్ కమ్యూనిటీ హాల్లో అప్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మగ్గం ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకులు ముఠా జయసింహ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మగ్గం ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్రతి మహిళ స్వయం ఉపాధి పొంది తన కాళ్ల మీద తను నిలబడుతోందన్నారు. తన నియోజకవర్గ మహిళలకు మంచి ఉపాధి చూపిస్తున్నందుకు డైరెక్టర్ ప్రవీణ్, రమేష్, శ్రావణికి వారు ధన్యవాదాలు తెలిపారు. మురళ కొంచెం ఎంత
3 days వరకు ఎవడన్నప్పుడు వెళ్ళి సైన్ చేసేయండి సార్ మగ్గం వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కొడితే 8,000 అట విన్నాడమ్మా అంటే కుట్టిన వాళ్ళకు 2,000 మిగులుతుంది అదే కుట్టిలో ఎంత మిగులుతుంది 2,000 ఇటువంటి తెచ్చుకోవాలి ఏం తెచ్చుకుంటారు చూడమ్మా అందరికీ నమస్కారాలు. నాడు హైదరాబాద్ కవాడిగూడలో గల దోమలు మరి పెద్ద ఎత్తున హంస ఆర్గనైజేషన్ ఎన్జిఓ వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ మహిళా సోదరి మండలం మరి ఎగ్జిబిషన్లు దాని తర్వాత మేము మొత్తం వర్క్ నేర్పించి ఏర్పాటు చేయడానికి ఈరోజు స్టార్ట్ క్లాసెస్ దానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా రావడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు మొత్తం వర్క్ బాగా నేర్చుకున్నట్టయితే ఇంట్లో కూర్చొని నెలకు అట్లీస్ట్ 20,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల మీ కుటుంబానికి ఎంతో మేలైతే సమస్య తెలియజేస్తూ ఏదైనా కానీ ఇష్టంతో నేర్చుకోవాలి, కష్టపడుతూ కాదు ఇష్టంతో నేర్చుకుంటే బాగా పైకి వస్తారు. కాబట్టి మీరు అందరూ కష్టపడి ఈ విషయం మీరు నేర్చుకున్నట్టయితే ఇంట్లో కూర్చొని 20,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ ఇంటి వాళ్ళకి కానీ అన్ని విధంగా హెల్ప్ అయితే పిల్లపరుస్తూ దీన్ని బాగా ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి. నమస్కారం. ఉమ్మరగూడలోని బండానగర్ కమ్యూనిటీ హాల్లో అబ్స మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ మగ్గం ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎంతోమంది మహిళలకి ఫ్రీగా మనం మగ్గం వర్క్ నేర్పించేసి వాళ్ళు తద్వారా ఉపాధి అవకాశాలని కల్పించుకొని వాళ్ళ ఇంట్లో వండుకుంటూ ఆ మగ్గం పని చేసుకుంటూ కూడా కొంత ఉపాధి పొంది తద్వారా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ లెవెల్స్ పెరిగి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేది మా ఒక ముఖ్య ఉద్దేశం. దీనికి గాను మేము ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్లో మొదటి బ్యాచ్గా 30 మందిని మేము ఇక్కడ ఉచిత ట్రైనింగ్ కొరకై ఎన్రోల్ చేసుకున్నాము. వీళ్ళందరికీ ప్రతిరోజు మా యొక్క ఉచిత ట్రైనింగ్ శిక్షణకి రావాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా నేర్చుకునే సంబంధించే పరికరాలు కూడా మగ్గం రింగ్స్ కానీ ఆ దారాలు సూదులు అన్ని ఎవ్రీథింగ్ కూడా మా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. నేర్చుకున్న తర్వాత వాళ్ళు తద్వారా ఉపాధి అవకాశాలు పొంది వాళ్ళు ఎంతో అంత సంపాదించాలి. ఆడవారు ఇంట్లోకి ఎంతో అంత సంపాదించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మహిళా మీద నిలబడాలి అనేది ఒక కాన్సెప్ట్ మీద మేము చేయడం జరిగింది. సో ఈరోజు బండానగర్లో ఈ కమ్యూనిటీ హాల్లో మనము ఈ మగ్గం ట్రైనింగ్ సెంటర్ ఓపెనింగ్ చేశాం. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో సమాజ సేవకుడు వల్లంకొండ సాయి సుదర్శన్ రావు పుట్టినరోజు సందర్భంగా నాగళ్లపాడు గ్రామ సమీపంలో వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజా అరవింద్, యువతేజ, డోడియం చిన్న సుబ్రహ్మణ్యం, డోడియం సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా సర్పవరంలో ఓ ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. బజాజ్ షోరూం ఎదురుగా ఓ వ్యక్తి తన పల్సర్ బైక్ను పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటికి ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. అది చూసి షోరూం చెందిన మెకానికులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా రోడ్డుపై వాహనం తగలబడిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి బైక్ దగ్ధమైపోయింది. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. మన అనకాపల్లి జిల్లా చోళవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వికేంద్రీకరణ మద్దతుగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కర్ణం ధర్మశ్రీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ బైక్ ర్యాలీలో ఒక యువకుడు బైక్కు నిప్పు పెట్టాడు. అనంతరం తాను కూడా నిప్పు అంటించుకోబోయాడు. వెంటనే గమనించిన పోలీసులు ఆ యువకుడిని అడ్డుకున్నారు. జై విశాఖ, జై జై విశాఖ నినాదాలతో ర్యాలీ మారుమోగింది. ఎంతో మంది యువకులు ఉద్యోగం లేక ఏమి లేక ఇలా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం నేను ప్రాంతాన్ని ఎంతో విశాఖ రాజధాని మాకు కావాలి. జై విశాఖ, జై విశాఖ, జై విశాఖ. యాదవులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని యాదవ్ సంఘం ముఖ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంతో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల మరణించిన యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు సంతాప సూచికంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.
మునుగోడు ఎలక్షన్ బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. బికాస్ ఆఫ్ మరి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తెలంగాణ ఉద్యమ సారిదే ముఖ్యమంత్రిగా కావడం మూలాన మునుగోడు ఒకప్పుడు ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు మునుగోడులు ఎక్కువ ఉంటారు. ఇదేంటంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫ్లోరైడ్ వల్ల వాళ్ళు అంగవైకల్యం చెందడమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో చాలా మంది చనిపోయింది. ఇదేంటంటే పార్లమెంట్లో కూడా ఈ ఇష్యూ బాగా రైజ్ అయింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా మరి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్లారు, కానీ ఎవరు చేయలేకపోయారు. ఈ రోజు ఏంటంటే ఇండియా మ్యాప్లో కూడా ఫ్లోరైడ్ రైతటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇండియా మ్యాప్లో కూడా అది ఉంది మునుగోడు. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకున్నారో దాంట్లో శాశ్వతంగా మరి సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు ఇండియా మ్యాప్లో వెతికితే కూడా దొరకదు, డిలీట్ చేసేసి. అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం కార్యక్రమాలు జరిగినాయో గ్రామస్తులకు ప్రజలకు అందరికీ తెలుసు. 24 గంటల కరెంటుతో పాటు డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ వాటర్ కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ఉమర్కి చాలా కార్యక్రమాలు జరిగినాయి. నేను స్టేట్ అవే బీజేపీ పార్టీని కాంగ్రెస్ని అడిగేది ఒకటే. హుజురాబాద్లో అదేవిధంగా దుబ్బాకలో మీరు గెలిచారు. మీరు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 తీసుకొచ్చిందని చెప్పాలి. మరి ఇప్పుడు కొత్తగా తీస్తారేందో చెప్పాలి. ఎలక్షన్ బలవంతంగా ఎందుకు తెచ్చారో కూడా చెప్పవలసినటువంటి అవసరం. ఒక వ్యక్తి స్వార్థం కోసం జరిగినటువంటి ఎన్నికలు. కాంగ్రెస్ ఈ దేశాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేసింది. మరి వాళ్ళు ఏ ఊరుగా పెట్టిందో ప్రజలకు అందరికీ తెలుసు. మరి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ప్రజలకు ఉంది. ఏది జరిగినా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ సనత్ నగర్లో నిరంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక్కరోజే దగ్గర 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం మేము గండం. ఇట్లా కొన్ని వందల కోట్ల రూపాయలతో మనము డివిజన్లు ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తాం. కాబట్టి డెవలప్మెంట్, వెల్ఫేర్ అంటే టీఆర్ఎస్ పార్టీ చూపించగలిగింది తప్ప ఎవరు చూపించదు. అందుకే డెఫినెట్గా ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం, ప్రజల అవసరాలు, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవాళ్ళం, వాళ్ళ సమస్యలను దూరం చేసేవాళ్ళం. పేదవాడి ఆఖరికి దగ్గర దానికి పోయి రకరకాల పుట్టాలు చేసుకుంటాం. ఈయన గవర్నమెంట్ ఉంటే పేదవాళ్ళని ఉండడానికి కాదు, ఉండాలి, సంతోషంగానే పోతుంది. కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇక్కడ నుండి పంపేయదు. సరే ఆ కోర్టు కేసు ఏమున్నా కానీ కోర్టు కేసు కూడా రేపు మీకే ఫేవర్గా వస్తుంది తప్ప ఎవరికో రాదు. ఏంటంటే ఒకవేళ కోర్టు కేసు కూడా మీకు కూడా అనుకూలంగా రాకుండా వేరేకి అనుకూలంగా వచ్చినా కానీ మిమ్మల్ని తీయని కానీ భయపడే అవసరం లేదు. ఇప్పుడు మేము రాకపోతే ఏదైనా కోడసలు వసూలు చేస్తుండే వాడి ఇప్పుడు చేస్తుండే కూడా. కాబట్టి మరి మీరు ధైర్యంగా ఉండాలి. మీకేమన్నా ఆపత్తి సాపత్తి ఉంటే మాకు చెప్పాలి. ఒకటి, 2 ఎరువు కొనుక్కుంటారు ఇక్కడ కాలనీ వాళ్ళు వేరు. మర్యాద ఉండాలి. మనం వచ్చినమే బతకడానికి మర్యాద ఉండాలి. నువ్వు మర్యాద ఉండకుండా నువ్వు వాళ్ళని తిడితే ఎట్లుంటుంది? యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పలు పార్టీల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి బంగారం పట్టివేత. లేడీ కిలాడీలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు. మునుగోడలో బీజేపీ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో నారాయణపూర్లో ప్రచారం. ఘనంగా కుమురం భీం వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన ఒక రాజకీయ అజ్ఞాని అని విమర్శ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.